తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అంటేనే అభిమానులకు ఒక పండుగ రోజని పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మల్టీప్లెక్స్ దగ్గర పవన్ కళ్యాణ్ చిత్రం విడుదల సందర్భంగా బుధవారం కేక్ కట్ చేసి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం విడుదలైందని, ఇది అభిమానులకు ఒక వేడుక అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అదేవిధంగా భారతదేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరి ఎంతో అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి, ఎందుకంటే గత 4 ఏళ్ళుగా కూడా ప్రజా పోరాటాలపై దృష్టి పెట్టి మరి ఆయన వ్యక్తిగతంగా ఆర్థిక మూలాల్ని కూడా పక్కన పెట్టి, ఆదాయాన్ని కూడా పక్కన పెట్టి మరి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నటించేటటువంటి సినిమా కోసం మరి కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు మరి ఈరోజు మరి భీమవరం మల్టీప్లెక్స్ థియేటర్లో, అదేవిధంగా విజయలక్ష్మి మెయిన్ థియేటర్గా రిలీజ్ కాబోతా ఉన్నది. ఈ సందర్భంగా భీమవరం అంతా కూడా, యువత అంతా కూడా మరి ఈరోజు పండుగ వాతావరణంలోని మరి ప్రతి ఒక్కరూ కూడా మరి 9:30 ఎప్పుడు అవుతుందా, మనం ఎప్పుడు మూవీ చూద్దామని చెప్పి ఆత్రంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇతర దేశాల్లో కూడా మరి ప్రదర్శించబడింది ఎంతో అద్భుతమైన నటనతో. ఎందుకంటే మా నాయకుడు నటించేటటువంటి ప్రతి సినిమా కూడా ప్రజలకు చేరువగా, ప్రజలకి, యువతకి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు నిర్మించేటటువంటి, ట్రెండ్ ఫాలో అవడం కాదు, ట్రెండ్ సెట్ చేయడమే పెట్టి ఈ రోజున అభిమానులకి ఒక పండుగ వాతావరణం కింద ఈ రోజున హరిహర వీరమల్లు విడుదలవుతున్న సందర్భంగా అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మరి చాలా రోజుల తర్వాత విరామం తర్వాత ఎంతగానో అభిమానులు ఒక రంగా చూస్తే
ఆయన నిరూపించుకున్నాడు. రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏపీ స్టేట్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరపుగూడెంలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలో పూర్తయిన రీసర్వే ప్రక్రియకు సంబంధించి రైతులు భూ యజమానులతో సమావేశమయ్యారు. రీసర్వే జరిగిన తీరును తహసీల్దార్ రమాదేవి వివరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భూ సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే దోహదపడుతుందని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియతో అనేక ప్రయోజనాలున్నాయని వివరించారు. తహసీల్దార్ గారు కూడా మల్టిపుల్ టైమ్స్ గ్రామ సభ పెట్టి చేయడం జరిగింది. డిఎల్ఆర్ ఏదైతే రెడీ అయిందో అదంతా కూడా మీకు ఇక్కడ చూసుకోవడానికి పెట్టున్నాము. ఒకసారి వెరిఫై చేసుకుని మీ ఎక్స్టెంట్ ఎట్లా వచ్చింది, మీ ఎల్పిఎం కరెక్ట్ గా వచ్చిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీని తర్వాత ఇప్పుడే తహసీల్దార్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కువ టైం పట్టింది యాక్చువల్ గా మీ విలేజ్ చేయడానికి. మల్టిపుల్ టైమ్స్ వచ్చి ఏమైనా జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయా, ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, అదన్నీ గ్రౌండ్ లెవెల్ చేశాము. 100 సంవత్సరాల తర్వాత ఉచితంగా మీ పొలాలకు వచ్చి సర్వే కంప్లీట్ చేసి కొలిచి మీకు హద్దులు చూపించారు. మీకు మామూలుగా మీ పొలాన్ని సర్వే చేయాలంటే మీకు 550 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి, మీకు తెలిసి ఎంత ఇబ్బంది అనేటువంటి. కానీ గవర్నమెంట్ ఉచితంగా మీకు ఒకసారి ఇందాక మీరు చాలా సమస్యలు చెప్పారు, అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇలాగా మనం హద్దులు చెక్ చేయకపోవడం వల్ల నెమ్మదిగా రోడ్లు ఆక్యుపై చేయడం, చెరువుల్ని ఆక్రమించుకోవడం, కాలువలను ఆక్రమించుకోవడం లాంటి ఇష్యూస్. అదేవిధంగా ఎవరైనా వాళ్ళు పొలం చేయకపోతే గట్లు జరిగిపోవడం లాంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి. ఈ 100 ఏళ్లలో హద్దులు ఖచ్చితంగా ఎంతో కొంత కదిలిపోయి ఉంటాయి, రకరకాల కారణాలు. మీరు వేసే పంటను బట్టి గట్లు తీసివేయడం ఈ సమస్యలు కావచ్చు, లేదా మనిషి ఆశతోటి పక్కన రోడ్డుని ఆక్రమించుకున్న సందర్భాలు ఇందాక మీరు చెప్పినవన్నీ అవే. అయితే ప్రతిదానికి కూడా ఒక చట్టం ఉంటుంది. ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఉచితంగా మనకు లేటెస్ట్ టెక్నాలజీ వాడి సర్వే చేయడం జరిగింది. సో ఈరోజు మీకు సర్వే చేసిన తర్వాత మీ పొలం ఎంత ఉంది అనేటువంటిది లేటెస్ట్ టెక్నాలజీతో మీకు ఎంత విస్తీర్ణం ఉందనేది చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి మీ పేరు ఎదురుగా మీ విస్తీర్ణం ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోండి. ఇది ఫైనల్ రికార్డ్. ఇంక ముందు ఇదే అడంగల్ అవుతుంది. తిరుపతి బైరాగి పట్టణ సమీపంలోని లింగేశ్వర నగర్ చెట్ల పొదల్లో 2 యువకులు మత్తు ఇంజక్షన్లు వేసుకుంటూ ఉండగా డ్రోన్ కెమెరాలో పోలీసులకు కనిపించారు. వెంటనే ఈగల్ టీం సిబ్బంది వారిని పట్టుకుని తిరుపతి రూరల్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా యువకుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామని రూరల్ సీఐ చిన్న గోవింద్ తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు, ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని కొనియాడిన సీఎం. యుఏఈ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విజయవాడలో సదస్సు, భారత్ యుఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతంపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ అందించని సంక్షేమ పథకాలను ఈ 11 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అందించింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ కు తెరతీసింది. పుంగళూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.